హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనము ఆలోచనలు, ఆరోగ్యము ఈ బుక్ చదువుకుంటున్నాం కదా. నిన్న ఏం చెప్పారంటే మన కంట్రోల్‌లో మనసునుంచుకోవాలి. మనసు కంట్రోల్‌లోకి మనం వెళ్ళకూడదు. మన లోపలే అంతర్గతంగా వైద్యుడున్నాడు. ఆ వైద్యుడిని మేల్కొలపాలి. రాగము, ద్వేషము వస్తూ ఉంటే మనకిష్టమైన వాళ్ళ పట్ల రాగం పెంచుకుంటాము. ఇష్టం లేని వాటి పట్ల ద్వేషం పెంచుకుంటాము. అవి రెండింటిని సమభావంతో చూడాలి. బుద్ధిని ఉపయోగించి బయటపడాలి. ఇంద్రియాలు మనల్ని బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ప్రత్యాహార ఉపయోగించి అన్నిటిని బయటికెళ్ళకుండా మన లోపలికి అంతరంగంలోకి వెళ్ళాలి అని. ఇంకా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అంటే పూర్వజన్మలో చేసుకున్న కొన్ని కర్మల వల్ల కూడా వ్యాధులు వస్తూ ఉంటాయి. కానీ ఎక్కువ 75% ఆలోచనలన్నీ మన మానసికంగా ఏదైతే ఆలోచనలు చేస్తున్నామో వాటి వల్లే వస్తున్నాయి. ఇవన్నీ నేను చెప్పారు కదండి. అంటే మన లోపల ఉన్న అంతర్గతంగా ఉన్న దైవాన్ని ఎప్పుడైతే మేల్కొలుపుతామో, దివ్య శక్తులన్నింటిని ఎప్పుడైతే మేల్కొలుపుకుంటామో, అప్పుడు మనం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందించుకోగలుగుతాము. ఆ శక్తులన్నింటినీ మేల్కొలుపుకోవాలి అని చెప్పారు కదా. ఇంక ఈరోజు ఏం చెప్తున్నారంటే ఆలోచనల ఆది అంతము ఈ చాప్టర్ అండి. అచేతన ధోరణి అంటే అన్‌కాన్షియస్‌నెస్ ఎంత ఎక్కువగా ఉంటే, అంటే ఎరుకు లేని స్థితి. అంటే ఏదో గడిపేస్తాం మనం. ఏదో ఆలోచనలు వెళ్ళిపోతే ఎటో వెళ్ళిపోతా ఉంటాము. గమనించుకోకుండా ఉంటాము. ఎప్పుడైతే ఆ ఎరుకు లేని స్థితిలో ఎంత ఎక్కువగా ఉంటే అన్ని ఆలోచనలు వస్తాయంటండి మనకి. ఆలోచన వచ్చిందంటేనే అది అన్‌కాన్షియస్‌నెస్ అని బుద్ధుడు వివరించారంటండి. మనసు స్థితిని 4 దశలుగా చెప్పారు. అవేంటంటే చేతన, స్వప్నావస్థ, సుషుప్తి, తురీయ. జాగృతి అంటే మన శరీరము, మనసు పనిచేస్తా ఉంటుంది. జాగృత అవస్థలో ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా చెప్పుకుంటున్నాం కదా, అంటే జాగృత అవస్థలో ఉంటున్నాం మనం. ఎప్పుడైతే అంటే శరీరము, మనసు అన్నీ పనిచేస్తున్నాయి ఇక్కడ. స్వప్నావస్థ రెండవది ఏంటి? మనం నిద్రపోయినప్పుడు స్వప్నావస్థ. అక్కడ శరీరం పని చేయట్లే కానీ మనసు పని చేస్తూ ఉంటుంది. ఆలోచనలు అన్నీ వస్తూనే ఉంటాయి అక్కడ. లోపల సంస్కారాలు, ఆలోచనలు, భయాలు, కోరికలు ఇవన్నీ కళల రూపంలో వస్తూ ఉంటాయి అక్కడ స్వప్నావస్థలో. తర్వాత సుషుప్తి వ్యవస్థ అంటే ఏంటంటే అది లోతైన నిద్ర. కలలు లేని స్థితిలో ఉంటుంది అక్కడ. మనస్సు కూడా అక్కడ నిద్రపోతా ఉంటుంది అనమాట. ఇంకా లోతులకు వెళ్ళినప్పుడు తురియ స్థితిలోకి వెళ్తాము. ఆ తురియ అంటే ఏంటంటే అన్నిటిని, ఈ మూడింటిని దాటి ఆ శుద్ధ చైతన్యానికి కనెక్ట్ అయ్యే స్టేజ్ అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మూడవది ఏదైతే ఉందో సుషుప్తి, అది సబ్కాన్షియస్ స్థితి ప్రభావం, చాలా ప్రభావం కలిగి ఉంటుందంటండి అది. ఆ స్థితిలో ఎన్నో రకాల భావోద్వేగాలన్నీ అక్కడ దాక్కుని ఉంటాయంట. ఎక్కడ? సబ్కాన్షియస్లో. అయితే ఈ భావోద్వేగాలన్నింటినీ తీసేయడానికి శివుడు చేసే యోగ నిద్ర సరైన మార్గంగా చెప్పబడిందంట. సానుకూల దృక్పథంతో ఉంటే ఆలోచనలకు తావు ఉండదు. అలా కాకుండా నెగిటివ్ భావాలతో ఉన్నామనుకోండి, ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇలాంటివి ఎక్కువగా ఉంటే వాటిలోనే కూరుకుపోయి మనసంతా కల్మషమైపోతుందంటండి. అందుకని శివుడిలా ధ్యాన ముద్రను కానీ, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, ఏ ముద్రనైనా సరే వేసుకుని ధ్యానం చేస్తూ ఆ ధ్యాన ప్రక్రియలో శ్వాసను గమనిస్తూ శారీరక, మానసిక మార్పులన్నింటినీ గమనిస్తూ ఉన్నప్పుడు ఆ ఆలోచనల పరంపర క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అలా మనసులో సబ్కాన్షియస్, అన్కాన్షియస్ స్థితిలో ఉన్న ఆలోచనలు, అపోహలన్నీ మాయమైపోయి అంతర్శుద్ధి జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ధ్యానంలో శ్వాసను గమనిస్తూ ఎరుగుతూ ఉంటామోనండి, ఆ టైంలో ఆలోచనలన్నీ నెమ్మదిగా తగ్గిపోయి లోపల మన అంతర్శుద్ధి జరుగుతుంది. ఇలా మనసు శుద్ధి అయినప్పుడు మాత్రమే ఆత్మను తెలుసుకోగలుగుతాము. అప్పుడు ద్వంద్వాలకు అతీతులై మీరే దేవుళ్ళు అవుతారు. అప్పుడు మాత్రమే, ఎప్పుడైతే మనం ఆత్మను శుద్ధి చేసుకుంటామో అప్పుడు ఇది మంచి, ఇది చెడు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇలాంటివన్నీ వదిలేసి శుద్ధంగా ఉండగలుగుతామంట. మనమే దైవత్వంగా మారిపోతాము. అన్ని విషయాల్లోనూ ఆ దైవత్వమే కొనసాగుతూ ఉంటుంది. అందుకే ధ్యానమే అన్నింటినీ అధిగమించడానికి సరైన మార్గము. ధ్యాన ప్రక్రియలో కేవలం శ్వాసను గమనించడంతోనే ఆగిపోవద్దు. ఇది ఇంపార్టెంట్ చూడండి. మనం ఏదో శ్వాసను గమనిస్తూ అలా ఆగిపోవడం కాదు. సాక్షిగా ఉండండి, సాక్షిగా ఉండండి అని చెప్పుకుంటున్నాం కదా. అందుకని సంవేదనలను కూడా గమనిస్తూ ఉండాలి. సంవేదన అంటే ఏంటంటేనండి ఎమోషన్స్ని ఫీల్ చేసే శక్తి అనమాట. మన భావోద్వేగాలు ఏవైతే వస్తాయి, ఎమోషన్స్, కోపము, భయము, ఆందోళన, ద్వేషము, ప్రేమ ఇవన్నీ వస్తాయి కదండి. అవన్నిటిని ఫీల్ చేసే శక్తి సంవేదన అంటే. వాటిని గమనిస్తూ ఉండాలంటే, అంటే ఎలాంటి ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అనేసి దానికి ఎలా స్పందిస్తుంది ఆ ఎమోషన్స్కి అనేదాన్ని గమనిస్తూ ఉండాలంటండి. కేవలం శ్వాసను గమనించి ఆగిపోవడం వల్ల మీలో ఏ రకమైన ఉద్వేగము, ప్రతికూల స్వభావం దాగి ఉంటుందో అదే ఇంకా ఎక్కువైపోతుంది. అదొకదాంతోనే ఉన్నామనుకోండి, శ్వాసను గమనించడంలోనే ఉండిపోయామనుకోండి, మనలో ఉన్న ఆ ఎమోషన్స్ అన్ని ఇంకా పెరిగిపోతూ ఉంటాయంట అక్కడ వరకు, అక్కడితో ఆగిపోతే. అందుకని కోపం ఉన్న వాళ్ళకి కోపము, ద్వేషం ఉన్న వాళ్ళకి ద్వేషం ఇంకా పెరిగి విపరీత ధోరణి మొదలవుతుంది. అందుకే బుద్ధుడు బోధించిన ధ్యాన పద్ధతుల్లో శీల, సమాధి, పణ్య ఈ 3 స్థితులు బోధించాడు బుద్ధుడు. ఆ మూడిట్లోనూ పణ్య స్థాయికి వెళ్ళాలంటండి. ధ్యానంలో ఏకాగ్రత ఒక్కటే ముఖ్యం కాదు, దానితో పాటు సంస్కారాలను కూడా గమనించాలి. మనం ఇంకా లోతుల్లో, ఇంకా ధ్యానంలో ఫస్ట్లో ఏంటి, ఆలోచన తగ్గడానికి మాత్రమే, సాక్షిగా గమనించడం మాత్రమే. తర్వాత తర్వాత ఎక్కడికి ఎలా వెళ్ళాలంటే సంస్కారాలు ఏమొస్తున్నాయి, ఎలాంటి సంస్కారాలు ఉన్నాయి అన్నీ గమనించాలంట. అవి ఎలా వస్తున్నాయి? సంవేదనల రూపంలో వస్తున్నాయి, శరీరం మొత్తంలో వస్తున్నాయి.
చక్రాల స్థానంలో వస్తున్నాయి ఆ సంవేదనలు. ఏకాగ్రత మాత్రమే పెరిగి సమభావన లోపిస్తే ఏవీ శాశ్వతం కాదు, అన్నీ సమసిపోయేవే అనే విషయాన్ని తెలుసుకోలేకపోతే భావోద్వేగాల తీవ్రత పెరుగుతుంది. అంటే ధ్యానంతో మనం ఏకాగ్రత పొందుతాము, అంటే అక్కడితో ఆగిపోవడం కాకుండా ఇంకా మనకి సమభావన లేదనుకోండి, అన్నిటిని సమంగా చూసే శక్తి రాలేదనుకోండి, అప్పుడు ఇంకా ఎమోషన్స్ బాగా పెరిగిపోతుందంటండి. అవి ఆ తీవ్రత పెరిగిపోతుందంట. అప్పుడు కోపము, ద్వేషం, పగ వీటితో ఎవరినైనా కొట్టాలనుకుంటే కొట్టేయడము, చంపేయడం లాంటివి చేసే అవకాశం కూడా ఉంటుందంట. కాబట్టి ఆ స్థాయి నుంచి ఇంకా పైకి వెళ్తూ, అంటే ఏకాగ్రతతో ఆగిపోకుండా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తూ, శరీరము మనసు కోడలిలో జరిగే సంవేదనలు సమభావనతో, అంటే సుఖము, దుఃఖము, బాధ, హాయి ఇలాంటివన్నీ గమనిస్తూ వాటన్నింటినీ అధిగమించాలి. ఏకాగ్రత స్థాయిని దాటి ముందుకు వెళ్ళాలి. ఆలోచనలకు భిన్నంగా విడివడం, నిన్న కూడా చెప్పారు కదా, ఆలోచనలు విడిగా సాక్షిలాగా గమనించాలి, పక్క నుంచి చూస్తూ ఉండాలి. అందుకని ఆలోచనలతో వెళ్ళిపోకుండా వాటికి దూరంగా విడిపడుతూ సంవేదనలకు భిన్నంగా విడిపడము, అంటే మన ఎమోషన్స్ కూడా వేరేగా చూడగలగడము, వాటి లోతుల్లోకి వెళ్ళి అన్నింటినీ క్రమంగా తీసేసినప్పుడే మనస్సు పరిశుద్ధం అవుతుంది. అవన్నిటిని ఏవైతే ఉన్నాయో, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ తీసేసినప్పుడు మాత్రమే మనస్సు పరిశుద్ధం అవుతుంది. ఆ వచ్చే ఆలోచనలు కూడా పరిశుద్ధం అవుతాయి. అసలు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? వాటిని మనం నేస్తం రా, కలిసి ఉందాం రా అని ఆహ్వానిస్తున్నామంట మనం ఆలోచనల్ని, అందుకే వస్తున్నాయంట అవి. అలా వాటిని ఆహ్వానించకపోతే అవి రావు కదా. ఆలోచనలు లేనప్పుడు పాపాలు రావు, కర్మలు ఉండవు. మనందరము ఒక కండిషన్కి, నమ్మకాలకి అలవాటు పడిపోయాము. ఏదైతే మనం చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నామో, మనం వింటూ ఉన్నామో వాటిల్లో ఒక నమ్మకాలు ఏర్పాటు చేసుకుని వాటికి అలవాటు పడిపోయాం మనం. కాబట్టి ఆలోచన పరంపర వస్తూనే ఉంటుంది. అవి రాకుండా అదుపు చేసుకోవడమే సమభావన తెచ్చుకోవడము. సంభావన అంటే ఏంటి? ఈ ఆలోచనలన్నింటినీ రాకుండా చేసుకోగలగడమే. ఆలోచనను ఒక అలవాటుగా చేసుకోకూడదు. ఉదాహరణ, ఒక నీటి బుడగ మొదలైనప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. అది వరుసగా బుడగల పరంపర ఎక్కువై పెద్దగా రావడం మనం చూస్తూ ఉంటాము. అంటే చిన్న నీటి బుడగల కింద ఉంటాయండి, ఒకేసారి ఎక్కువ ఎక్కువ చేసేసరికి పెద్ద పెద్ద బుడగలు వస్తాయి కదా. అలాగే ఆలోచనలు కూడా ఒక పరంపరగా వస్తూ ఉంటాయి. ఆలోచన మూలం ఎక్కడుందో గమనించడం నేర్చుకోవాలంటండి. మనసులో వచ్చే మార్పులు, శరీరంలో వచ్చే మార్పులన్నింటినీ గమనిస్తూ ఉండాలి. నొప్పిగా ఉండడము, దురదగా ఉండడము, మంటగా అనిపించడము ఇలాంటివన్నీ కూడా శరీరంలో జరిగే సంవేదనలు, వేదనలు. ఆ వేదనలన్నింటినీ సమభావంతో గమనించాలి. మనసులో కలిగే ఆలోచనల మూలం ఎక్కడుందో గమనించాలి. ఆ ఆలోచనల మీద పట్టుండాలి. మనస్సు 4 దశలుగా ఉంటుంది. అవి ఏంటంటే చేతనాస్థితి, అంటే కాన్షియస్నెస్. రెండవది వర్గీకరణ, విభజన, దాన్ని పర్సెప్షన్ అంటారు కదా. మూడవది వేదన, సెన్సేషన్. నాలుగవది ప్రతిచర్య, రియాక్షన్. పాళీ భాషలో అంటే దీన్ని బుద్ధుడు విజ్ఞాన, సంజ్ఞ, వేదన, సంఖారాలుగా వివరించారంట. సంఖారాలు అంటే మనం సంస్కారాలు అంటున్నాం కదా, అవే. ఆ సంస్కారాలు అంటే కోరికలు, పాపాలు. బుద్ధుడైనా, శివుడైనా, కృష్ణుడైనా, జీసస్ అయినా అందరూ ఒకటే చెప్పారంటండి, ఏంటంటే సంస్కారాలన్నింటినీ తొలగించుకోవాలి అని. చేతన అంటే బుద్ధుడు చెప్పిన చేతనా స్థితి అంటున్నారు కదా ఫస్ట్ది, దాన్నే విజ్ఞాన అని బుద్ధుడు చెప్పారు కదా. ఆ స్థాయిలో ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకుంటాం మనం, ఏ విషయాన్ని ఉన్నా సరే. రెండవది ఏంటి? విభజన. అదేంటంటే మానసిక దశలో స్వీకరించిన విషయాన్ని మంచి చెడులుగా వర్గీకరించడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో ఒక విషయాన్ని తీసుకుంటున్నాం, తీసుకుని రెండో స్టేజ్లో ఇది మంచి, ఇది చెడు, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, ఇలా తీసుకుంటా ఉంటాం కదా. అంటే ఒక ఒక విషయం జరిగింది అనుకోండి, ఆ విషయంతో కానీ, లేకపోతే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తితో కానీ మీకున్న గత జ్ఞాపకాల, గత అనుభవాన్ని ఆధారం చేసుకుని వర్గీకరణ జరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి ఆ విషయానికి కానీ, వ్యక్తికి కానీ ఒక విలువను ఆపాదించడం జరుగుతుంది. దీని ఫలితంగా మనసు 3వ దశలో వేదనలు, సంవేదనలు కలుగుతాయి. అంటే 4 స్టేజ్లు చెప్తున్నారు కదా. ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తున్నాము? ఒక విషయాన్ని చూస్తున్నాము. రెండో స్టేజ్లో విభజించుకుంటున్నాము. ఏంటి? అది అంతకుముందు గతంలో ఒక అనుభవం ఉంటుంది, ఆ పరిస్థితితో, ఆ వ్యక్తితోనూ అది గుర్తొస్తుంది అనమాట. ఆ గుర్తొచ్చి ఆ వేదనలో, సంవేదనలో కలుగుతున్నాయి. అంటే బాధ వస్తుంది, లేకపోతే ఆనందము, ఇలాంటి ఎమోషన్స్ వస్తున్నాయి. మంచి అనుకున్నాం అనుకోండి, అంటే ఆ వ్యక్తులతో కానీ అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు చాలా ఆనందపడ్డాము. ఆ వ్యక్తులు అంటే చాలా ఇష్టం అనుకోండి మనకి. అప్పుడు అలా వర్గీకరించినప్పుడు స్వప్న, సుషుప్తి అవస్థలలో మరియు శరీరంలో సానుకూల సంవేదనలు, అంటే అప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ అన్నీ వస్తాయంట మనకి. అంటే అది మంచి అనుకుంటే, ఆ వ్యక్తితో మనకి కలిగిన అనుభవాలు గతంలో చాలా బాగున్నాయి, నచ్చినాయి మనకు అనుకోండి, ఆనందంగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంట? సానుకూల సంవేదనలు వస్తాయంట, అంటే పాజిటివ్ ఎమోషన్స్ వస్తాయంట లోపల నుంచి. ఎక్కడ? స్వప్న, సుషుప్తి అవస్థల్లో. అలా కాకుండా చెడు అనుకున్నాం అనుకోండి, మనకు నచ్చలేదు ఆ వ్యక్తి, లేకపోతే ఆ పరిస్థితి మనకు నచ్చలేదు, అప్పుడు వెంటనే మన లోపల ఎలా ఉంటాయంట? నెగిటివ్గా ఆ నెగిటివ్ సంవేదనలన్నీ, నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కలుగుతూ ఉంటాయంట. అంటే మంచి అని వర్గీకరించినప్పుడు ఇష్టం వల్ల రాగభావన కలుగుతుంది. చెడు అని వర్గీకరించినప్పుడు
అయిష్టం కలిగి ద్వేష భావన కలుగుతుంది. కానీ మనం ఎలా ఉండాలి? సంవేదనలు సానుకూలం కాకుండా ప్రతికూలము కాకుండా ఉన్న స్థితిని తటస్థ స్థితిగా గుర్తించాలి. మనం ఇక్కడ ఎలా ఏం నేర్చుకోవాలి? ఆ పాజిటివ్గా తీసుకోకూడదు, నెగిటివ్గా తీసుకోకూడదు. తటస్థంగా ఉండడానికి దాన్ని నేర్చుకోవాలి. ఈ సంవేదనలన్నీ ఒక ప్రవాహము, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ ఎమోషన్స్ మన లోపల ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో అవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ వాటిని కాన్షియస్గా ఎరుకుతో ఉండి వాటిని గమనిస్తూ దేనితోనూ అంటిపెట్టుకుని ఉండడం జరగదు. కాన్షియస్గా ఉన్నప్పుడు వాటి గురించి తెలుసుకున్నప్పుడు దేనితోనూ అంటిపెట్టుకోకుండా ఉండగలుగుతాము. అనుభవపూర్వకంగా వీటి ఉనికి అశాశ్వతమని తెలుసుకున్నప్పుడు రాగద్వేషాలకు బానిసలు కారు. ఇలా రాగద్వేషాలకు అతీతంగా ఉండడమే సమభావన. ఎప్పుడైతే ఇవి అశాశ్వతం అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు వాటికి అటాచ్ అవ్వకుండా ఉండగలుగుతాము. ఎప్పుడైతే అటాచ్ అవ్వకుండా ఇది ఇష్టము, ఇది ఇష్టము లేదు అలా అనుకోకుండా చూడగలగడమే అది సమభావన. అప్పుడు ఆలోచనల తీవ్రత తగ్గుతుంది. అప్పుడే మైండ్ మన మీద ఆధిపత్యం చేయలేకుండా ఉంటుంది. బంధాల నుండి, బానిసత్వం నుంచి, అలవాటు నుంచి, దుఃఖం నుంచి మనసుకు విడుదల కల్పిస్తాము. ధ్యానంతో మనసు ఖాళీ అవుతుంది. ధ్యానం మనల్ని భావోద్వేగాల నుంచి బయటపడేసి మనలో సమభావన తీసుకొస్తుంది. దైవం అంటేనే సంపూర్ణ ఆరోగ్యం. అదే శారీరక, మానసిక, భావనాత్మక, ఆధ్యాత్మిక ఆరోగ్యము. అంటే ఇవన్నిటిని మనం ఆ ఎమోషన్స్ అన్నిటి నుంచి బయటకు రావాలంటే, ఆ సమభావాన్ని తెచ్చుకోవాలంటే మనకు ధ్యానం ఉపయోగపడుతుంది. అంటే దైవం అంటేనేంటి? పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యం. సంపూర్ణం అంటే ఏంటి? శారీరక స్థితిలో, మానసికంగా, భావనల్లో, ఆధ్యాత్మికంగా అన్నిటిలోనూ ఉంటేనే అదే సంపూర్ణమైన ఆరోగ్యం. అది కలుగుతుంది మనకి. కొందరేమో పదవికి, కొంతమంది డబ్బుకి, ఇంకొంతమంది పేరు ప్రతిష్టలకి, మత్తు పానీయాలకి అలవాటు పడి వాటితో ముడిపడిపోయి ఉంటారు. ఇలా ముడిపడి ఉండడానికి కారణం ఇవన్నీ శాశ్వతము అని ఒక భ్రమలో ఉండిపోవడమే. చిన్నపిల్లాడు కారు బొమ్మతో ఆడుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఒకవేళ అది విరిగిపోతే ఏడుపు ప్రారంభిస్తాడు. తల్లిదండ్రులు ఆ చిన్నపిల్లాడిని అనునయిస్తూ ఇది బొమ్మే కదా, విరిగిపోతే పోనీలే, ఇంకొకటి కొనుక్కుందామని ఓరడించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒకవేళ నిజంగానే తండ్రికి ఉన్న కారు ప్రమాదవశాత్తు పాడైపోయింది అనుకోండి, ఎంతో బాధపడిపోతూ ఉంటారు. బుద్ధి కుశలతతో ఇది అశాశ్వతం అని తెలుసుకున్నారు, కానీ కాన్షియస్గా తెలుసుకోలేరు. అందుకే అటాచ్మెంట్. అలాంటి అంటి పెట్టుకుని ఉండే ఆలోచనే రాగభావన. మనం రైలు ప్రయాణం చేస్తున్నాము, అప్పుడు మన లగేజ్ని తల మీద పెట్టుకుంటామా, లేక సీటు కింద పెడతామా అంటే సీటు కిందే పెడతాం కదా. కానీ మనం ఏం చేస్తున్నాము? అలా సీటు కింద పెట్టకుండా మన అనవసరమైన ఆలోచనలు అవన్నీ మనం నెత్తికి ఎక్కించుకోక్కర్లేదు, మన లోపలికి తీసుకోక్కర్లేదు. కానీ మనం అవన్నిటినీ కూడా తలపై మోసి అనర్థాలు తెచ్చుకుంటున్నాం, మనము భారం పెంచేసుకుంటున్నాము. అలాంటి ఆలోచనలను రోగకారకాలుగా మార్చుకుంటున్నాము. ఆనందం అంటే ఏంటి? అసలు ఏది ఆనందమో మనకు తెలియదు. పొగ త్రాగితే ఆనందము, లేకపోతే సినిమా చూస్తే ఆనందము, మత్తు పానీయాలు సేవిస్తే ఆనందము, తీపి పదార్థాలు తింటే ఆనందము. ఇలా శరీరము, మనసుకు పరిమితమైన అంశాలనే ఆనందంగా భావిస్తాం మనం. శరీరానికి ఇలా ఉంటాయంటండి. అన్నిటికీ శరీరానికి అయితే ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉంటుంది. అంటే ఇది నాకు ఇష్టమో, ఇది నాకు ఇష్టం లేదు అనుకుంటాం. మనసుకి ఎలా ఉంటుంది? సంతృప్తి. అంటే ఇష్టమైన తీసుకున్నాం అనుకోండి సంతృప్తి, ఇష్టం లేదనుకోండి అసంతృప్తి. భావోద్వేగాలకి, ఎమోషన్కి ఎలా ఉంటాయి? ఇష్టం లేనిది జరిగితే విచారంగా ఉంటుంది, అదే ఇష్టమైనది జరిగితే ఉల్లాసంగా ఉంటుంది భావోద్వేగాలు. కానీ ఆత్మకు మాత్రం ఒకటే ఉంటుంది. ఏంటిది? బ్రహ్మానందం మాత్రమే. బ్లిస్ అంటారు కదా, అదొక్కటే ఉంటుంది. ఈ ఆనందమే బ్రహ్మ. ఈ పరమానందానికి ద్వంద్వం ఏమీ ఉండదు. మిగిలినన్నిటికీ, శరీరానికి, మనసుకి ద్వంద్వాలు ఉన్నాయి. కానీ ఈ బ్రహ్మానందానికి, ఈ పరమానందానికి ద్వంద్వం అనేది ఉండదు. ఆత్మపరమైన ఆనందమే అసలైన ఆనందము. కొండ ఉన్న చోట లోయ ఉండి తీరుతుంది. పగలున్నప్పుడు రాత్రి ఉంటుంది, చీకటి ఉన్నప్పుడు వెలుతురు కూడా ఉంటుంది. అంటే కొండ లేకపోతే లోయ లేదు, లోయ లేకపోతే కొండ ఉండదు. అలాగే రాత్రి లేకపోతే పగలు ఉండదు, పగలు లేకపోతే రాత్రి ఉండదు. చీకటి లేకపోతే వెలుతురు ఉండదు, వెలుతురు లేకపోతే చీకటి ఉండదు. ఎందుకంటే ఒకటి లేకపోవడం అంటేనే ఇంకొకటి ఉండడము అని అర్థము. జరుగుతున్న ప్రతి అనుభవానికి నీ ఆలోచనలు, నీ భావాలే కారణము. నీ గురించి నీకు కలిగే అనుకూల ఆలోచనలు ఎంత నిజమో ప్రతికూల ఆలోచనలు కూడా అంతే నిజము. నమ్మకాలు నిన్ను కుదిపేయగలవు, తొక్కేయగలవు, అలాగే నీ ఎదుగుదలకు కూడా తోడ్పడగలవు. అంటే మనకి ఎలాంటి ఆలోచన చేస్తే ఎలాంటి నమ్మకాలు ఉంటాయో అవే మనల్ని పైకి తీసుకెళ్ళగలుగుతాయి, కిందకి పడేయగలుగుతాయి. సుఖానికి సంబంధించిన విత్తనం నాటితే సుఖమే మొలుస్తుంది, దుఃఖానికి సంబంధించిన విత్తనం నాటితే దుఃఖమే మొలుస్తుంది. దీన్నే సనాతన ధర్మము లేక ఋతువు అంటారు. ఇదే ప్రకృతి నియమము. వేరు బాగుంటేనే చెట్టు బాగుంటుంది, మనసు బాగుంటేనే మనిషి బాగుంటాడు. ఈ చాప్టర్ అయిపోయిందని తర్వాత ఆలోచన, క్రియ, ఆలోచన. ఏ క్రియకైనా మూలం ఆలోచనే. అంటే ఏ పని జరిగినా మూలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన నుంచే వస్తుంది. అది మంచిదైనా కావచ్చు, చెడు క్రియ అయినా అవ్వచ్చు. ఏది కార్యరూపం దాల్చినా దాని పుట్టు పూర్వోత్తరాలన్నీ ఆలోచనే. ఒక నిర్మాణానికైనా, ఒక కూల్చివేతకైనా ఆలోచనే మూలము.
ఆలోచనలు చాలా శక్తి కలిగి ఉంటాయి. వాటి ప్రభావం అంతులేనిది. చాలా శారీరక మరియు మానసిక మార్పులు కేవలం ఆలోచనల ఆధారితమే. ఒక దెయ్యం ఉందనే ఆలోచన నీలో ఎన్నో రసాయనిక, విద్యుత్ మార్పులు తేగలదు. ఎత్తైన ప్రదేశంలో నడుస్తున్నప్పుడు పడిపోతానేమో అనే భయం నిన్ను పడిపోయేటట్లు చేస్తుంది. పాము కాటు విషపూరితమైందేమో అని వచ్చే ఆలోచన నిన్ను వల్లకాటికి పంపుతుంది. మనం ఇది కూడా ఒకటి విన్నాం కదండి, ఒక ఖైదీ గురించి. ఉరిశిక్ష పడిన ఒక ఖైదీకి పాముతో కాటేయించి నిన్ను చంపుతున్నామని చెప్పి ఒక సూదితో గుచ్చుతారంతే. అతను చనిపోతాడు. అంటే ఎలా చనిపోతాడు తర్వాత అంటే పరీక్షిస్తే పాము కాటేసినప్పుడు ఎలాంటి విష ప్రభావం ఎలా ఉంటుందో బాడీ మీద, అలాంటి విష ప్రభావంతో చనిపోతాడు అతను. అంటే మన ఆలోచన అంత పవర్ఫుల్ అనేది. ఒక్కోసారి తాడుని చూసి పాము అనుకుని ఉలిక్కి పడతాం మనము. శరీరానికి మనసుకి చాలా దగ్గర సంబంధం ఉంది. భౌతిక మార్పులన్నీ మానసిక ఆలోచనల మీద ఆధారితము. భౌతికంగా జరిగే అన్ని మార్పులకి కారణం ఏంటంటే మానసిక ఆలోచనలే. వేరు మారితే తీగ మారుతుంది. పాము లాంటిదే నెగిటివ్ ఆలోచన. పాముని ఇంట్లో ఉండడానికి అనుమతిస్తే అది ఏదో ఒక రోజు ఎవరినో ఒకరిని కాటేయడం తథ్యము. అలాగే మనస్సులో ఒక నెగిటివ్ ఆలోచన కూడా ఎన్నో శారీరక, మానసిక మార్పులు తెస్తుంది అనడంలో సందేహం ఏమీ లేదు. గుర్తుపెట్టుకుని నెగిటివ్ ఆలోచన ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో మనలో. నెగిటివ్ ఆలోచనలు మనలో బాగా ఇంకి అణువణువులో, కణకణంలో మార్పులు తీసుకొస్తాయి. ఎంత ఎక్కువ సజ్జన సాంగత్యము, మంచి పుస్తకాల పఠనము, మంచి స్నేహితులతో ఉంటామో అంత మంచిది. అందుకే సజ్జన సాంగత్యం అంత ఇంపార్టెంట్ అని చెప్తారు కదా. అందుకే మనలో సంస్కారాలను, నెగిటివిటీని పెంచే వార్తాపత్రికలకు, సినిమాలకు, పిచ్చాపాటంటే గ్యాసిప్కి దూరంగా ఉండమన్నారు. అందుకే బయట మనం పిచ్చి సీరియల్స్ చూడడం, లేకపోతే నెగిటివిటీ చూడండి. ఈ రోజు పేపర్లు చూసినా, న్యూస్ చూసినా ప్రతిదీ ఏదో నెగిటివ్ కనిపిస్తానే ఉంటాయి. దాన్ని మళ్ళీ 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 చూపిస్తూనే ఉంటారు. అది ఎప్పుడైతే చూస్తామో మనం ఆ నెగిటివిటీ మన లోపలికి తీసేసుకోగలుగుతాం. అందుకే అలాంటివి ఎప్పుడు పొరపాటును కూడా చూడొద్దని చెప్తారు. ఆ న్యూస్ కానీ ఇంకే ఇలాంటివన్నీ పాజిటివ్గా ఉండేవి, చక్కగా కామెడీ సినిమాలు చూడడం, కామెడీ చూడొచ్చు, ఏదైనా మనకు ఆనందం కలిగించేవి, పాజిటివ్గా ఉండేవి. ఎందుకంటే బురద కాళ్ళతో ఇంట్లో నడిస్తే ఇల్లంతా మురికి కావడం సహజమే కదా. ఒకే ఒక అత్తరు బిందువు తన పరిమళంతో గృహాన్ని మొత్తం మార్చేస్తుంది. అలాగే ఒక మంచి ఆలోచన మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది. మీ జీవితం అనేది ఒక ప్రయాణం. ఈ జీవనయానంలో ప్రతిదీ మార్పు చెందుతుంది. ఈ క్షణమే సత్యము. ప్రతి క్షణము కొత్త మార్పుకి నాంది. ఏ క్షణంతోనూ అంటి పెట్టుకోవద్దు. మార్పును స్వీకరిస్తూ సంపూర్ణంగా ఈ క్షణంలో ఉండడమే జీవితము. ఈ క్షణం సంపూర్ణమైంది కాబట్టి జీవించడమే ఉండాలి, ఆలోచించడం కాదు. ఆలోచిస్తే ఈ క్షణం నుంచి జారిపోయి గతంలోకి జారిపోతావు. లేకపోతే ఊహాజనితమైన భవిష్యత్తులోకి ఎగిరిపోతావు. గతం ఎప్పుడో గతించింది. దాని గురించి చింతించినా అది తిరిగి రాదు. భవిష్యత్ అనేది ఊహతో కూడుకుంది. అది ఈ క్షణంలో సత్యం కాదు. గతంలో ఏది తీరలేదో, కావాలనుకున్నావో, అనుమానించావో అవే భవిష్యత్తు గురించిన ఊహలుగా నీ ముందు చిత్రీకరించుకుంటావు. ఆ ఊహలు, ఆలోచనలు, అనుమానాలు రేపటికి పునాదిగా నీ జీవితంలో రూపుదాల్చుకోబోతున్నాయి. అంటే మనం వర్తమానంలో ఉండకుండా ఏం చేస్తున్నాం, గతంలోకి వెళ్తున్నాం. లేకపోతే భవిష్యత్తును కూడా ఇప్పుడు ఇలాంటి సృష్టించేసుకుంటున్నాం. ఎలా సృష్టించుకుంటున్నామంటే ఇవన్నీ పనికిరాని భయాలుతో, ఇలాంటి వాటితో సృష్టించుకుంటున్నాం మనము. అయితే వీటి గురించి కొద్దిగా జాగరూకత వహిస్తే నీ జీవితం కొత్త మలుపు తిరగడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఎరుగుతూ ఉంటామో కొత్త మలుపు తిరుగుతుంది జీవితము. ఏ విధంగా అయితే చేట జల్లెడ ధాన్యంలో ఉన్న బెడ్డలను, పొల్లును వేరు చేయగలదో, ఏ విధంగా అయితే ఒక్క కమాండ్తో కంప్యూటర్లో రీప్రోగ్రామింగ్ చేయగలవో, అదేవిధంగా ఆలోచనలను, అలవాట్లను, అనుమానాలను నిర్మూలించుకోవచ్చు. మనం అనుకుంటే ఎరుకుతో ఎప్పుడైతే ఉండగలుగుతామో అవన్నిటిని, మనకు పనికిరాని వాటిని, సరికాని వాటన్నింటినీ తీసేయగలుగుతాము. ప్రతి క్షణము నూతనమైనది. క్రితం క్షణాన్ని జప్తిలో ఉంచుకుని నీ ప్రస్తుత క్షణాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. నీవు నీ మనస్సుతో ఏం చేయదలుచుకున్నావో అందుకు నీకు సంపూర్ణ స్వతంత్రం, శక్తి ఇవ్వబడ్డాయి. అందుకు మనకు పూర్తిగా ఫ్రీ విల్ ఉంది, మనకు స్వేచ్ఛ ఉంది. మనం ఏం చేయాలో అది. ప్రతి కొత్త క్షణాన్ని నీకు కావలసిన విధంగా జీవించడానికి సర్వ హక్కులు ఉన్నాయి. క్రిందటి క్షణంలో జరిగిన జ్ఞాపకాలతో బందీగా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచించి దానికి బందీగా అయిపోయే అవసరం లేదు. నువ్వు నీ గురించి ఏం ఆలోచిస్తున్నావు అదే సత్యము. నీకు జరుగుతున్న ప్రతి అనుభవానికి నీ ఆలోచనలు, నీ భావాలే కారణము. మనం ఎవరినో నిందిస్తూ ఉంటామండి. మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఏంటి కారణం అంటే మన ఆలోచనలు, మన భావాలే. నీ గురించి నీకు కలిగే అనుకూల ఆలోచనలు ఎంత నిజమో ప్రతికూల ఆలోచనలు కూడా అంతే నిజము. నమ్మకాలు నిన్ను కుదిపేయగలవు, తొక్కేయగలవు. అలాగే నీ ఎదుగుదలకు కూడా తోడ్పడగలవు. అంటే ఏది నమ్ముతామో బలంగా అది మనల్ని పైకి తీసుకెళ్తుంది, కిందకి తీసుకెళ్ళగలదు. అందుకని మనం ఎరుకుతూ ఉండాలి. ఆలోచనలే చేతలకు మూలము. అందుకే ఆలోచనల విషయంలో అప్రమత్తత అవసరము. ఈ చాప్టర్ అయిపోయిందండి. నెక్స్ట్ది భావోద్వేగాలు, రోగ కారకాలు. అంటే మన ఎమోషన్స్ ఎలాంటి రోగాలు కారణమవుతున్నాయో చెప్తున్నారు. పలు రకాలైన మానసిక భావోద్వేగాలు ఎన్నో రకాల రోగాలకు కారకాలు అవుతాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాము. అంటే మన ఎమోషన్స్ ఎలా ఉంటాయో వాటిని బట్టి మనకు రోగాలు కూడా వస్తున్నాయి. వాటి గురించి ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఈర్ష్య, అసూయ, ఓర్వలేనితనము. ఇవి కానీ ఉన్నాయనుకోండి మనలో ఇలాంటి ఎమోషన్స్,
అప్పుడు ఏమవుతుందంట, మాయలో ఉన్నప్పుడే ఈ సృష్టిలో అందరూ ఈశ్వరుడి సంతానం అనే విషయాన్ని తెలుసుకోలేము. ఎప్పుడైతే మాయలో పడిపోతామో అప్పుడు మనం అందరం ఒకటే, మనం అందరం ఈశ్వరుడి సృష్టి అనేది తెలుసుకోలేకుండా ఉంటాము. నీలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోలేవు. ప్రతి ఒక్కరూ అనంత విశ్వ చైతన్యానికి నిలయము అనే విషయాన్ని తెలుసుకోలేరు. బాహ్య విషయాలు గుర్తుకు రావడానికి కారణం మనిషిలోని అంతరాత్మ సచ్చిదానందం మరిగిన పడిపోవడమే. ఎప్పుడైతే మనం మాయలో ఉంటామో బయట విషయాలతో మమేకమైపోయి నేనే, నాలోనే ఉన్నాడా దేవుడు అనే దాన్ని మర్చిపోతాము. నేను అందరిలో ఉన్నాను అనే భావన కలిగినప్పుడు వ్యక్తిలో ఈర్ష్య ఎలా ఉంటుంది అంటే, నన్ను నేను ఎలా చూసుకుంటున్నానో నేను ఎదుటి వాళ్ళని కూడా అలాగే చూడగలిగాను అనుకోండి, అప్పుడు ఈర్ష్య ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఆనందపడ్డారో నాకు ఆనందం వస్తుంది, వాళ్ళు బాధపడితే నాకు బాధ వస్తుంది. అందరిలోనూ మనల్ని మనం చూసుకోగలిగినప్పుడు ఈర్ష్య ఎలా ఉంటుంది? అప్పుడు నీలో ఉన్న అపార సంపదన గురించి తెలుసుకున్నప్పుడు నీలో ఇతరుల పట్ల ఓర్వలేనితనం మొలకెత్తే ఆస్కారమే లేదు. మనస్సు వలలో చిక్కుకుని మాయలో ఉన్నప్పుడే ఇలాంటి భావోద్రేకాలు కలుగుతూ ఉంటాయి. కానీ నేను వేరు తన వేరు అని ద్వంద్వాలతో ఎప్పుడైతే ఉంటామో, వేరే వేరేగా ఎప్పుడైతే చూస్తామో అప్పుడు ఇలాంటి ఈర్ష్య, అసూయ ఇలాంటివి వస్తూ ఉంటాయి. నీలో దాగి ఉన్న శక్తి అపారమైనది అని గుర్తించలేకపోవడం వల్లే ఇలాంటి భావాలు కలుగుతూ ఉంటాయి. పక్కవాడు ఏదో బాగా ఎదిగాడు అనుకోండి, అబ్బా వాడు ఎదిగిపోతున్నాడని ఈర్ష్యతో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చాలా మందికి. ఎందుకు అలా వస్తుంది అంటే, నీకు కూడా ఉంది అలాంటి శక్తి, అపారమైన సంపద నీలోనే ఉంది అనేది మనం తెలుసుకోలేకపోవడం వల్లే మనకి ఇలాంటివి వస్తున్నాయి. తుచ్చమైన బాహ్య విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎందుకు ఇతరులతో పోల్చుకుంటున్నావు? నీ వార్వలేని తనంతో నీలోకి ఎన్నో జబ్బులను స్వాగతిస్తున్నామని తెలుసుకోలేకపోతున్నాము. అలా ఈర్ష్య ఇలాంటివి మనసులో పెట్టుకుంటే అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుందంటే మళ్ళీ మనకే ఎఫెక్ట్ అవుతుంది. అందుకని అవే మనకి రోగాలకి కారణమవుతున్నాయి. ప్రశాంతత, ఆనందానికి దూరం అవుతున్నావు. అంటకూడని వాటితో అంటుకుంటే నీలో ఈర్ష్య కూడా వస్తుంది. వివేకము, వైరాగ్యము లేకపోతే నీలో మోహం ప్రవేశిస్తుంది. వైరాగ్యము, వివేకం ఎప్పుడైతే ఉంటాయో నుండి మోహం రాకుండా ఉంటుంది మనకి. కానీ అవి నశించినాయి అనుకోండి, జ్ఞానం లేకుండా ఉంది, ఆ మోహం అనేది మన లోపలికి ప్రవేశిస్తుంది. కర్మానుసారంగానే మనకు విషయ ప్రపంచం అనుభవం అవుతుందని తెలిసినప్పుడు ఓర్వలేనితనానికి తావుండదు. అంటే ఆ జ్ఞానంతో ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా, అంటే మంచి కర్మలు చేసుకున్నాను, మంచి ఫలితం వచ్చింది, బాగున్నాను, చెడు కర్మ చేసుకున్నాను, చెడు ఫలితం వచ్చింది, అది మనం ఎరుకుతూ ఉండగలుగుతాము. కర్మానుసారమే కదా మన జీవితం అంతా జరిగేదని. అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఆ జ్ఞానంతో ఎప్పుడైతే ఉంటామో పక్క వాళ్ళని చూసి ఈర్ష్యపడే అవకాశం ఉండదు. అప్పుడు అంటే పడకుండా ఉండగలుగుతాము. మంచి కర్మలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అనే విషయం నీకు తెలిసినప్పుడు ఈ క్షణంలో నీకు ఒకరి మీద ఈర్ష్య ఎలా పుడుతుంది? ఎప్పుడైనా చెడు భావం వచ్చినప్పుడు వాటి స్థానంలో మంచి ఆదర్శవంతమైన భావాలను తెచ్చుకోవడానికి సాధన చేస్తూ ఉండాలి. అందుకని ఎప్పుడైనా చెడుగా అనిపించింది అనుకోండి, ఎవరి మీద చెడుగా అనిపిస్తే వెంటనే దాన్ని మార్చేసుకుని ఆదర్శవంతమైన భావాలు నాటుకోవడానికి మన సాధన ప్రతి నిమిషం ఎరుకుతూ ఉంటే మనం గమనించుకోవాలి, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో గమనించుకుని అలాంటి సరికాని ఆలోచనలు, సరికాని భావాలు వచ్చినప్పుడు వెంటనే వాటిని పాజిటివ్గా మార్చాలి. వివేకవంతమైన ఆలోచనలతో ఓర్వలేనితనాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. విశ్వప్రేమతో అందరినీ ఆదరించాలి. సర్వం విష్ణుమాయ జగత్ అనే సాక్షి భావనతో పనిచేస్తూ జీవిస్తుంటే అసూయ ఛాయలు మనలో పొడచొప్పవు. ఎప్పుడైతే విశ్వప్రేమ అంటే అందరినీ ప్రేమ తత్వంతో ఎప్పుడైతే చూడగలుగుతామో ఇవన్నీ మన ఈర్ష్య, అసూయ లాంటి భావాలు లేకుండా ఉండగలుగుతాము. తర్వాత రెండవది గర్వం అంట. ఆ గర్వం ఏంటి? తాము ఉన్నతలము, మేమే గొప్పవాళ్ళము అని ఆ గర్వం అన్ని తప్పుల్లో కన్నా పెద్ద తప్పిది. నేను ఎక్కువ, ఇతరులు తక్కువ అనే భావము. నీలోని అహంకారం నీ చౌకబారుతనాన్ని తెలియజేస్తుంది. డబ్బు బాగా ఉందనే గర్వము, వీరుణ్ణనే గర్వము, శక్తివంతుణ్ణనే గర్వము, తెలివైన వాడిననే గర్వము, ఇవన్నీ ఎప్పుడు నీపై దెబ్బ కొడతాయో తెలియదు. అంటే మనం ఎంతసేపు అంటే నిమిషంలో ఎంతో మందిని చూస్తాం కదా, మనం ఈరోజు ఎంతో గొప్పగా ఉంటారు, రేపు పొద్దున చూస్తే పతనం అయిపోతారు. అందుకని ఈ గర్వం ఎప్పుడు దెబ్బ కొడుతుందో తెలియదు. గర్వంతో ఉన్నప్పుడు ఇదంతా అసత్యము అనే విషయం తెలియకపోవడమే అవిద్య. అది కూడా అజ్ఞానంతో ఉండడం వల్లే ఆ గర్వం, ఆ మూల కారణం, గర్వానికి మూల కారణం కూడా ఏంటి? అవిద్య, అజ్ఞానంతో ఉండడమే. అవిద్య నుంచే అహంకారం వస్తుంది. ఎప్పటికప్పుడు ఆలోచనలను, మాటలలోను, కర్మలలోనూ తమ సరిహద్దుల్లోనే ఉండాలి, ప్రజ్ఞలో ఉండాలి. ఏ కర్మనైనా అచేతన స్థితిలో ఉండి చేస్తే సంస్కారాలు పెంచుకోవడం ఖాయము. ఎప్పుడైతే ఎరుకులేని స్థితిలో ఏదైతే చేస్తామో, ఏ పని చేస్తామో అవన్నీ సంస్కారాల రూపంలో మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. వినయము, అణుకువ లేకపోతే మనలో రాక్షస లక్షణాలు పెరుగుతాయి, దైవిక గుణాలు దూరం అవుతాయి. క్రిందటి క్షణం వరకు మీలో గర్వం వచ్చి ఉండవచ్చు, కానీ ఈ క్షణం నుంచి మీలో ప్రేమ, కరుణ, దయ, వినయము, జాలి, ఓర్పు, క్షమ, సహించే గుణాలు నింపుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి, ఆనందానికి చాలా మంచిది. మనం దైవిక గుణాలు పెంచుకోవాలి. ఎందుకోసం అంటే మన కోసమే, మన ఆరోగ్యంగా ఉండడం కోసము. అతి సర్వత్రా వర్జయేత్, మితిమీరి దేని గురించి పరిగెత్తొద్దు. డబ్బు, శక్తి, జ్ఞానము ఇవన్నీ కూడా మీకు క్షణికానందాన్ని ఇచ్చే మాధ్యమాలే. అందువల్ల వాటిని ఆర్జించే అహంకారాన్ని పెంచుకోవద్దు. అదంతా అశాశ్వతము అని అర్థం చేసుకుని వాటి పట్ల నాకు ఇది ఉందనేసి అహంకారం వద్దు. ఈ సృష్టిలో ఉన్న దైవ సంపదకు కేవలం కస్టోడియన్స్ గా ఉండాలి తప్ప వాటితో గర్వాన్ని పెంచుకోకూడదు.
ఆర్జించిన డబ్బును సంపదను సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేటట్లు వినియోగించాలి. అంటే మన దగ్గర నిజంగా ఉన్నా కూడా అందరికీ ఉపయోగపడేలాగా ఆ ధనాన్ని కానీ ఇంక వేరే మన దగ్గర ఏది ఉంటే అది అందరికీ ఉపయోగపడేలాగా వినియోగించాలి. ఆర్జించినవన్నీ మనం మూటగట్టుకుని పోలేమని ఎక్కడే వదిలేసి పోవాలనే విషయాన్ని మర్చిపోకూడదు. మనం పోయేటప్పుడు ఏది తీసుకెళ్ళట్లేదు కూడా, అది గుర్తుపెట్టుకుని మనకున్నదాన్ని సాధ్యమైనంత వరకు అందరికీ పంచిపెట్టుతూ లోక కళ్యాణం కోసమే మనం మన ప్రతిదాన్ని వినియోగించాలి. బాహ్య విషయాలన్నీ ఇక్కడే వదిలేయాలి. పోయేటప్పుడు మైండ్ ఒక్కటి మాత్రమే మనతో వస్తుంది. అందుకే జీవిత కాలంలో దాన్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి. అంటే మన మనసు ఒక్కటే మనతో పాటు వస్తుంది. అంటే మనసులో ఉన్న సంస్కారాలు ఇవన్నీ మాత్రం మనతో తీసుకెళ్తున్నాము. అందుకే వాటి మీద ఎక్కువ వర్క్ చేసుకుంటూ ఉండి వాటిని ఎప్పటికప్పుడు వదిలించుకుంటూ ఉండాలి. ఆలోచన పద్ధతులు దైవికంగా సాత్వికంగా ఉండేటట్లు చూసుకోవాలి. మన ఆలోచనలు ఎప్పటికప్పుడు ఆలోచనలను గమనిస్తూ పరిశీలించుకుంటూ ఉండాలి. ఆలోచనలు మారడానికి కుటుంబాన్ని సమాజాన్ని వదిలి ఏ అరణ్యాలకో పర్వతాలకో వెళ్లాల్సిన అవసరం లేదు. మన నిజస్వరూపము అసలైన ఉన్నతి సమాజంలో ఉంటేనే కదా తెలిసేది. అంటే చాలా మంది అమ్మో నేను అన్ని వదిలేస్తాను, నాకు ఇవన్నీ వద్దు, నాకు విరక్తి వచ్చేసింది అని సన్యాసం తీసేసుకుందామని వెళ్ళిపోతారు. కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏముండదు, మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడానికి ఏమీ ఉండదు. అందరిలోనూ ఉన్నప్పుడే తెలుస్తాయి మన అసలు స్వరూపం ఏంటి, మనం ఎలా ఉన్నాం అనేది. అందుకుని మన నిజమైన స్వరూపం ఏంటి అందరి మధ్యలో ఉన్నప్పుడే తెలుస్తుంది. కాబట్టి అన్నిటిని వదిలేసి వెళ్లాల్సిన అవసరం లేదు. అందరిలోనూ ఉంటూనే ఇవన్నింటినీ వదిలించుకోగలవాలి. సమాజంలో ఉంటేనే గర్వము అహంకారం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని దరిచేరనీయకుండా చూసుకోవడానికి సమాజంలో ఉంటూనే సాధన చేయాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి వాటన్నిటిని వదిలించుకోవడానికి. జ్ఞానయోగం ద్వారా నీవెవరో తెలుసుకుంటూ ఉండాలి. రాజయోగం ద్వారా నీ మనసును పరిపక్వం చేసుకుంటూ ఉండాలి. హఠయోగం ద్వారా నీ శరీరాన్ని ప్రాణాన్ని మనస్సుని నియంత్రించుకుంటూ ఉండాలి. కర్మయోగ ద్వారా నిష్కామ కర్మలో ఉంటూ దేవుడు అవ్వాలి. భక్తి యోగ ద్వారా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పగ ద్వేషము తర్వాతవి. పగ ద్వేషం వల్ల రకరకాల జబ్బులు మనకి కలుగుతాయి అనే విషయం తెలియకపోవడం వల్ల ఈ భావోద్వేగాలు మనలో చోటు చేసుకుంటాయి. అందరినీ అనగదొక్కైనా సరే ఇక్కడి నుంచి ఏదో లాగేసుకోవాలి, పోగేసుకోవాలి అనే ధోరణి సమస్యలకు మూలమవుతుంది. ఈ రకమైన సైకాలజీ మనలో పెరగడం వల్ల ఈ ద్వేషపూరితమైన ఆలోచనలను స్వంతం చేసుకోవడం జరుగుతుంది. కర్మల వల్ల సంస్కారాల వల్ల ఇలాంటి ఆలోచనలను పెంచుకుని జన్మలను పొందుతూ దుఃఖాన్ని తెచ్చుకుని అశాంతి పాలవుతున్నాము. అంటే ఇంకా ఎంతసేపు ఎవరి మీద పగా ద్వేషాలు పెట్టేసుకుని మన జన్మలు పెంచేసుకుంటున్నామండి. ఎప్పుడైతే వాటినన్నిటిని పోగొట్టుకోవడానికి మళ్ళీ జన్మలు తీసుకోవాలి. అలా తీసుకుని అశాంతిగా ఉంటున్నాం మనం. ఈ శరీరమే నా పరిధి అనుకుని అహంకారాన్ని పెంచుకుని ద్వైతంలోకి వెళ్ళిపోతున్నాము. ఇంకా నేను నాదే అనుకుని ద్వైతంలోకి వెళ్ళిపోతున్నాం ఎంతసేపు. నేను నీవు అనే హద్దులను పెట్టుకుంటున్నాము. మనసులో ఉన్న మలినాల వలన మనలోని ఆత్మ పరిపూర్ణం కాలేకపోతుంది. ఎప్పుడైతే మనసులో ఉన్న మలినాలన్నీ తొలగించుకున్నప్పుడే కదా పరిపూర్ణంగా ఉండగలుగుతుంది ఆత్మ. ఇవన్నీ ఉండడం వల్ల పరిపూర్ణంగా ఉండట్లేదు. కొన్నింటి పట్ల మోహాన్ని పెంచుకుని వాటిని వదలడానికి ఇష్టపడట్లేదు. ఈ విశ్వ చైతన్యమే నేను అనే విషయాన్ని తెలుసుకోకపోవడం వల్లే పగ ద్వేష ప్రతీకారం లాంటి విషబీజాలు మనలో నాటుకుంటున్నాయి. ఇది నాది అనుకుంటే కొన్నే నీవవుతాయి. ఏది నాది కాదు అనుకుంటే ఈ విశ్వం అంతా నీదే అవుతుంది. అన్ని స్వాధీనంలో ఉండాలనుకుంటే స్వాధీనమైన స్థితిలో ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడు అన్ని నా కంట్రోల్లోనే ఉన్నామనుకోండి, స్వ అంటే ఏంటి, మనమే అంట దీన స్థితిలో ఉంటామంట. అందుకని స్వ కూడా అధీనంలో ఉండదు ఆ టైంలో. మనం కూడా మన కంట్రోల్లో మనం కూడా ఉండము ఆ టైంలో. అందుకని ఇచ్చే గుణము, ప్రేమించే గుణము, క్షమించే గుణము ఇవన్నీ మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతాయి అనేది తెలుసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పెద్ద నష్టం సంభవించే ఉంటే ప్రకృతి మీద ద్వేషాన్ని పెంచుకుంటూ కూర్చోం కదా. అంటే కదా మనకి ఇలా భూకంపాలు ఇవన్నీ వస్తున్నాయి కదండి. అలాంటి స్థితుల్లో మనం ప్రకృతిని ఏం ద్వేషించట్లేదు కదా. అలాగే ఒక వ్యక్తి వల్ల నష్టం జరిగితే ఆ వ్యక్తి మీద ద్వేషం పెంచుకోవడం అవసరమా? అంతా నేను చేసుకున్న కర్మ అనుకోవచ్చు కదా అని అడుగుతున్నారు. ఎవరో ప్రకృతిని అయితే నువ్వేం ద్వేషించట్లేదు కదా. అలాంటప్పుడు ఎవరైనా నీకు నష్టం కలిగించినప్పుడు అర్థం చేసుకోవచ్చు కదా, అవసరమైన కర్మ వల్ల ఇది జరిగిందని అనుకోవచ్చు కదా. ప్రకృతి గురించి ఒకలాగా, వ్యక్తి గురించి ఇంకొకలాగా ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అని అడుగుతున్నారు. తర్వాత కోపాన్ని అదుపులోకి తెచ్చుకోవాలంటే ఓర్పు, క్షమ, సహించే గుణము తప్పనిసరిగా ఉండాలి. కోపానికి కారణం మానసిక పరిపక్వత లేకపోవడమే. దైవం మన సంస్కారాలను వదిలించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుసుకోకపోవడమే. నీవు ఒక పరిపూర్ణ చైతన్యం అని తెలుసుకోలేకపోవడమే కోపానికి బీజము. ఎన్నో వ్యాధులకు కోపమే కారణము. వ్యాధికి ఆది ఆలోచనే. మనలో కలుగుతున్న రాగద్వేషాలే. ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదండి, వ్యాధికి కారణం ఏంటో ఒక ఆలోచనే. మనలో రాగద్వేషాలు ఉండడం వల్లే ఈ మనలో రోగాలు ఇవన్నీ వస్తున్నాయని. మనం ఏంటి, అందరూ ఆత్మస్వరూపులే అనే విషయాన్ని తెలుసుకోవాలి. చుట్టూ ఉన్నదంతా మాయా భ్రమ అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. కోపం వలన శారీరకంగా మానసికంగా ఎంతో నష్టం జరిగి పలు వ్యాధులకు కారణమవుతుంది. కొన్నిసార్లు చిన్న చిన్న మార్పులతో కోపాన్ని అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఏం చేయాలంటే కోపాన్ని అదుపులోకి తెచ్చుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ చెప్తున్నారు. చల్లని మంచినీళ్ళు తాగాలంట,
సాత్విక ఆహారాన్ని నియమంగా తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కనీసం ఒక అరగంట మౌనంగా ఉంటూ మాటని అదుపులో పెట్టుకోవడము, వాదనలు వాటికి దూరంగా ఉండడము, నేను ఈ శరీరము మనసు ప్రాణము కాదు అని తెలుసుకోవడము, ఈ విశ్వం అంతా ఒక జగన్నాటకం అని అర్థం చేసుకోవడము, ప్రాణాయామం ద్వారా మనస్సుని ప్రాణాన్ని మాటని అదుపులో పెట్టుకోవడము, ధ్యాన సాధనతో ఎప్పుడు కాన్షియస్గా ఉంటూ శాంతి పఠనం చేయడము, ప్రణవ మంత్రాన్ని మననం చేసుకోవడము, శారీరక శ్రమతో శక్తిని ఖర్చు చేసుకోవడము, ప్రకృతితో సమయాన్ని గడపడము, సజ్జన సాంగత్యాన్ని పెంచుకోవడము, ఇలాంటివన్నిటినీ సాధన చేస్తూ కోపాన్ని ఎన్ని టెక్నిక్స్ ఇచ్చారో చూడండి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి. ఇవన్నిటిని ఉపయోగించుకుంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నారు. కోపం వల్ల కీళ్ల నొప్పులు, రొమాటిజం అంటారు కదా, హృద్రోగాలు, నరాల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకసారి వచ్చిన కోపం లాంటి భావోద్వేగం ప్రాణమయ మనోమయ కోశాలలో ముద్రలను మిగిల్చి వేస్తుంది. ఇంద్రియాల మాయాజాలంలో ఒక్కసారి చిక్కుకుంటే భవిష్యత్ ఇంకా ఘోరంగా ఉంటుంది. పొలంలో ఉత్పన్నమయ్యే కలుపు మొక్కలను పెరికివేసినట్లుగానే మనసులో దాగి ఉన్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూ జీవనయానం కొనసాగించాలి. ఎలా అయితే కలుపు మొక్కలు పీకేస్తున్నామో అలాగే మన మనసులో ఏదైతే ఉన్నాయో ఈ ప్రతికూల భావనలన్నింటినీ ఎప్పటికప్పుడు ఉండాలి, వదిలేయాలి వాటన్నిటినీ. సాత్వికాహారము, సజ్జన సాంగత్యము, ధ్యానము, పూజ, జపము, ప్రాణాయామము, మౌనము, ఆత్మవిచారము ఇలాంటి పద్ధతులన్నింటినీ అవలంబిస్తూ మనస్సును శుద్ధి చేసుకోవడం ముఖ్యము. మన్ జీతాతో జగజ్జీత అనే సూక్తిని మరవకూడదు. మనస్సు ఒక పాములాగా జ్ఞానేంద్రియాలతో బుసకొడుతుంది. సరైన ఆలోచనలే సరైన కర్మలను నిర్దేశిస్తాయి. ఇంకా తర్వాత భయము. భయం మనసు నుంచే ఉత్పన్నమవుతుంది. భయం అనేది ఒక అసత్యమే. అది కేవలం ఒక అనుమానం. అంటే భయం అనేదే లేదు, అది ఒక అనుమానం అంతే. ఎక్కువసార్లు భయపడుతూ ఉంటే రకరకాల వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది. జరిగే క్రమం నుంచి పారిపోయేటట్లు చేసేదే భయము. ఆ స్థితిని ఎదుర్కోనివ్వదు. నేను ఇలా చేస్తే చనిపోతానేమో అనే భావనే భయము. అవిద్య వలన అస్మిత, అస్మిత వలన రాగము, రాగం లేకపోతే ద్వేషము, రాగము ద్వేషము రెండు ఉన్నప్పుడు అభినివేశ అంటే చనిపోతానేమో అనే భావన, నా ఉనికిని కోల్పోతానేమో అనే సందేహమే భయాన్ని కలిగిస్తుంది. సాధారణంగా భూమట్టంలో ఉన్న రైలు పట్టాలపై ఎవరైనా నిర్భయంగా నడవగలుగుతారు. అంటే భూమి మీద మామూలు రైలు పట్టాలు ఉంటాయి కదండి, అక్కడ బాగానే నడవగలుగుతారు. కానీ రైలు పట్టాలు ఎత్తైన కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు దానిపై నడవడానికి వెనుకాడడం నేను చనిపోతానేమో అన్న అనుమానంతోనే కదా. సైకాలజీ నొప్పిని, వణుకుని, ఆందోళనను తేగలదు. అలాంటి సమయంలో ఎడ్రినల్ గ్రంథులు చాలా విపరీతంగా ఉత్తేజితమవుతాయి. ప్యారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ సహకరించదు. మనస్సు నిశ్చలత్వాన్ని కోల్పోతుంది. భయానికి మూల కారణం అనిత్యమైన శరీరంతో మక్కువను పెంచుకోవడమే. అంటే ఈ శరీరమే నేను శాశ్వతము అనుకుని ఈ శరీరం మీద మక్కువ పెంచుకోవడమే మూల కారణం భయానికి అని చెప్తున్నారు. నేను ఆత్మను అనే విషయాన్ని మర్చిపోవడమే. అందుకే ఎప్పటికప్పుడు మనస్సులో ధైర్యాన్ని నింపుకోవాలి. మనస్సంత పిరికిది ఇంకేమీ లేదు కాబట్టి అంతా బాగుంది, ఆల్ ఈజ్ వెల్ అని మనస్సుని ఎప్పటికప్పుడు స్వాంతన పరుచుకోవడం తప్పనిసరి. మనస్సు ఎప్పుడు నెగిటివ్నే చూస్తుంది. మనసులో కలిగే ఒక కోరికను సంతృప్తి పరిస్తే ఇంకొక కోరికకు టెండర్ వేస్తుంది. అంతే కదండి. మనసు ఏంటి, ఎప్పుడు దానికి తృప్తి ఉండదు. ఒక కోరిక తీరిపోయింది అనుకోండి, అబ్బా అది కూడా ఉంటే బాగుండని ఇంకొక కోరిక వస్తూ ఉంటుంది. ఒక విషయాన్ని నిర్ణయించుకున్న తర్వాత మనసు ఇది ఇలా కాకుండా వేరేలా ఉంటే బాగుండేది అని అనుకుంటుంది. మనస్సు చాలా చంచలమైనది. దానికి స్థిరత్వం లేదు, స్పష్టత లేదు. రెండు విషయాల నిర్ణయం మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. మనస్సు పరిశుద్ధం కానంత వరకు దానికి స్పష్టత రాదు. భావోద్వేగాలు కలగడానికి కారణం మనసు మూలంలో దాగిన మాలిన్యమే. చిత్తవృత్తులు, భావాలు, ఆలోచనలు కూడా నొప్పికి, దుఃఖానికి కారణమని కూడా తెలుసుకోవాలి. మనస్సులో మెదిలే ఆలోచనలు కూడా అంతే ప్రభావాన్ని చూపించగలవు. ఉదాహరణకి నిమ్మరసాన్ని గుర్తుకు తెచ్చుకున్నా, మామిడి పండుని ఆస్వాదిస్తున్నట్లు ఊహించుకున్నా నోట్లో లాలాజలం ఊరి ఆ పులుపు తీపి రుచుల అనుభూతి కలుగుతుంది. నిజంగా అవి అక్కడ లేకపోయినా కేవలం వాటి ఊహే అంతటి ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే దైవచింతన, జపము, మంత్రము, పూజ, భజన ఇవన్నీ కూడా మనలో మానసిక పరివర్తనను తీసుకొచ్చి అహంకారాన్ని ఆపేటట్లు చేస్తున్నవే అని నా భావన. పూర్వకాలంలో అందరికీ అర్థమయ్యే అప్పటి వాడుక భాషలైన సంస్కృతంలో, హిబ్రూలో, అరబ్బీలో చెప్పబడిన మంత్రాలు, సూక్తులు మనలో సానుకూల ప్రవర్తనలను తీసుకురావడానికి ఉద్దేశింపబడినవే. చిత్తశుద్ధికి, మనస్సును శాంతపరచుకోవడానికి అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా అవి ఉపకరిస్తాయి. వీటిని సంపూర్ణంగా అవగాహన చేసుకుని అర్పణాభావంతో పఠిస్తే మనలో మంచి మార్పులు వస్తాయనడం తథ్యము. చెడు ఆలోచనలు, అహంకారం ఎటు నుంచైనా రావచ్చు. కాబట్టి వాటిని అరికట్టడానికి దైవచింతన, ప్రాణాయామము, ధ్యానము బాగా ఉపకరిస్తాయి. వాటి సాధన మనల్ని ఎప్పుడూ చేతనాస్థితిలో మెలకువగా ఉండేటట్లు చేస్తుంది. వీటితో హృదయం పరిశుద్ధమవుతుంది. అందుకే యమ నియమాలు విశేషమైనవి. అవి మనలో చెడు పరివర్తనలు రాకుండా కాపాడుతాయి. ఆరోగ్యం ఉండాలంటే గర్వము, అహంకారము, మోహాలకు దూరంగా ఉంటూ శాంతి, కరుణ, ప్రేమ, జాలి పెంచుకోవడానికి ప్రయత్నం కొనసాగిస్తూ ఉండాలి. కొద్దిపాటి ప్రాణాయామాలు చేసుకున్నట్లయితే ఎన్నో రకాల జబ్బులు, డిప్రెషన్, నిరాశావాదాలు తొలగిపోతాయి.
ధ్యానం రోజంతా చేయలేం కాబట్టి సదాచారాన్ని పాటిస్తూ కొద్ది సమయం సేవ, కొంచెం సమయం పని, కొంచెం సమయం చదువు, కొంత సమయం ఆసనాలు, కొంత సమయం ప్రాణాయామము, జపము, కొంత సమయం విశ్రాంతులకు కేటాయిస్తూ మనల్ని మనం నియంత్రించుకోవాలి. అన్నింటిలోనూ దైవం ఉన్నాడని భావిస్తూ సాక్షిభావనతో ఉండాలి. ఫలాపేక్ష లేకుండా ఆత్మభావనతో అందరిలో నేనున్నాను అనే ఈశ్వర భావనతో ఉంటూ సంస్కారాలను పెంచుకోకుండా ముందుకు సాగిపోతూ ఉండాలి. పుట్టుక ఉన్నదంటే మామూలుగా మనసులో అపరిశుద్ధత ఉన్నదని గ్రహించాలి. అంటే పుట్టామంటే కంపల్సరీగా మనం ఏదో ఇక్కడ కంప్లీట్ చేయలేదు, అందుకే కదా మళ్ళీ వచ్చాం. పుట్టుక వచ్చిందంటే ఆత్మ అనుభవంలోకి రావాలంటే మనస్సును పరిశుద్ధం చేసుకోవాల్సిందే. బుద్ధి కావాలంటే మనస్సుని శుద్ధి చేసుకోవాల్సిందే. శుద్ధి చేయనంత వరకు మనసు అన్కాన్షియస్ స్థితిలోనే ఉంటుంది. దురాశ దుఃఖాలలో మునిగిపోవడము ఖాయము. మనసు లక్షణం ఎలా ఉంటుందంటే మనసు మూడు విధాలుగా ఉంటుంది. ఎప్పుడూ ఖాళీగా ఉండదు మనసు. దానిలో ఒక్కసారి ఒక విషయమే ఉంటుంది. ప్రతి క్షణం కొత్త విషయాల గురించి పరుగులెత్తుతూ ఉంటుంది. మనసును అదుపులోకి తెచ్చుకోవడానికి సరైన సాధన తప్పనిసరి. మనసు ఎప్పుడు మత్తును గమ్మత్తును కోరుకుంటుంది. మనసులో ఎప్పుడు ఇంద్రియాల ద్వారా ఆడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆత్మస్వరూపుడివే నీవు అనే విషయాన్ని తెలుసుకోలేక మనసును నానా యాతనకు గురి చేస్తావు. మాయాజాలంలో చిక్కుకుంటావు. రాగము ద్వేషము అనే మోహంతో బంధింపబడుతుంది మనసు. జనన మరణ చక్రానికి అదే కారణము. వ్యాధులకు దుఃఖానికి కూడా అదే కారణము. గతంలో చేసిన పనులే ఈ క్షణంలో కోరికలుగా మోహాలుగా రూపుదాలుస్తాయి. ధ్యానం చేస్తూ క్షమాగుణాన్ని అలవర్చుకుని సహజ లక్షణమైన చెడుతో ఉండే మనసు మనపై ఆధిపత్యం వహించకుండా మెలకువతో జాగ్రత్తలు పడుతూ ఉంటే వ్యాధులు దుఃఖము అశాంతి నుంచి బయటపడచ్చు. మనసు మంచి ఆలోచనలతో దైవిక లక్షణాలకు నిలయమైపోవాలి. ఇంద్రియాలను కట్టుదిట్టం చేస్తూ హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ పరిపూర్ణులుగా జీవించవచ్చు. దీనికి క్రమశిక్షణ, దృఢ సంకల్పము, శ్రద్ధ, సమర్పణాభావం ఎంతో ముఖ్యము. పాత అలవాట్లన్నింటికి స్వస్తి చెప్పాలి. ఏ బాహ్య వస్తువులైనా మీకు ఆనందాన్ని కానీ ప్రశాంతతను కానీ ఇవ్వలేవు. మనసు అడుగులేని బకెట్ లాంటిది. నూతిలో వేసినప్పుడు నిండినట్లే కనిపించి బయటికి లాగుతున్నప్పుడు ఖాళీ అవుతుంది. కాబట్టి మనసులో కలిగే ఏ కోరికనైనా సంతృప్తి పరచలేము. కోరికలన్నీ ఊహల నుంచి వచ్చేవే. ఎట్టి పరిస్థితుల్లోనూ మనసులో ప్రతీకారము, పగ, ద్వేషము, ఈర్ష్య, అసూయ, మోహము, గర్వము, గొప్పతనము లాంటి వాటిని రానివ్వద్దు. మనస్సు మనల్ని చాలా కవ్విస్తూ ఉంటుంది. సంస్కారాల రూపంలో దాగి ఉన్న కొన్ని ఆలోచనలను ధ్యానం ద్వారా కడిగేసుకోవాలి. ఆలోచనలు ఉధృతంగా వస్తుంటే ప్రాణాయామము, నామస్మరణ లాంటి వాటితో మనస్సుని తాత్కాలికంగా మరోవైపు మరల్చండి. మనస్సు ఒక పాతకాలం నాటి యాంత్రికమైన గ్రామ్ఫోన్ రికార్డ్ లాంటిది. ఒకే పద్ధతిలో తిరుగుతూ ఉండడమే రికార్డ్ ప్లేయర్కి తెలుసు. మనస్సుతో మనం పుట్టి ఉండొచ్చు, కానీ పుట్టిన తర్వాత అన్ని విధాలుగా దాన్ని పరిశుద్ధంగా ఉంచుకునే కార్యక్రమాన్ని మనం తప్పకుండా నిర్వర్తించాల్సి ఉంటుంది. లేకపోతే యాంత్రికంగా ఉండే మనస్సు నుంచి ప్రతి చర్యాత్మకమైన ఆలోచనలు, చెడు ఆలోచనలు వచ్చి చెడు కర్మలకి కారణమవుతాయి. అందుకే ఆలోచనలను ఆహ్వానించే విషయంలో మంచి చెడుల విశ్లేషణ చాలా అవసరము. ఆలోచనలతో ముడిపడకుండా విడిగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవాలి. సంపూర్ణమైన క్రమశిక్షణ తప్పనిసరి. ఎలాంటి సంవేదనలకు లొంగిపోకూడదు. కేవలం ఆలోచనలే మనల్ని కదిలించగలవు, మనకు కీడు చేయగలవు, విజయంలోకి కూడా నడిపించగలవు. జ్ఞాపకాలను, ఊహలను, నమ్మకాలను ఆలోచనలకు సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. మనసు ఒక రాక్షసి అయినా కూడా దాన్ని సరిగ్గా వాడుకుంటే మోక్ష సాధనకు అదొక అత్యవసరమైన పరికరమే అవుతుంది. అంటే మనం ఎలా వాడుకుంటామో అనే దాన్ని బట్టి మనసు ఉంటుంది. అయితే మనల్ని ఆత్మ సాక్షాత్కారం దగ్గరగా తీసుకెళ్లగలదు, అలాగే పాతాళానికి కూడా తొక్కేయగలదు. ప్రపంచమంతా వ్యూహాలతోనే నడపబడుతుంది. ఆలోచనలను బట్టే చేయవలసిన పనులు నిర్ణయింపబడతాయి. శుద్ధమైన మనసు శక్తివంతంగా సహాయపడుతుంది. అపరిశుద్ధమైన మనసు ప్రతి చర్యాత్మకం అవుతుంది. మనస్సులో చిత్తవృత్తులు ఉన్నప్పుడు మన ధ్యాసను మరోవైపుకి మళ్లింపచేసి అతి జాగరూకతతో ఉండాలి. ఊహాలోకంలో చిక్కుకుంటే అధోగతి పాలవుతాము. కోరికలను, చిత్తవృత్తులను తగ్గించుకోవాలి. ఎల్లప్పుడూ మంచి చెడుల మధ్య ఉన్న తారతమ్యం తెలుసుకుని మంచి వైపుకే మొగ్గు చూపాలి. అప్పుడే మనసుకి యజమాని అవ్వగలుగుతాము. మన ఏవా మనుష్యానం కారణం బంధమోక్షయో. మనస్సు మనల్ని కట్టిపడేసి ఉంచడానికి, విముక్తి పొందడానికి రెండింటికి ఉపయోగపడుతుంది. కోరికలు లేకపోతే మనస్సు కూడా లేదు. మనస్సుకి ఒక్క క్షణం కూడా ప్రాముఖ్యతనివ్వద్దు. ప్రాముఖ్యతనిస్తే మనస్సులో ఏదో ఒక చెడు అంశం దూరిపోవడం ఖాయము. ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించడమే అంటిపెట్టుకుని ఉండడము, వాటి గురించి ఆలోచించకపోవడమే వైరాగ్యము. దైవం గురించి ఆలోచిస్తూ ప్రాపంచిక విషయాలను మనసులోకి రానివ్వకుండా వాటికి దూరంగా ఉంటూ శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, భావ సమతుల్యము మరియు ఆధ్యాత్మిక పరిణితిని సాధించి పరిపూర్ణ వ్యక్తులు కావాలి. ఆలోచనలు మన సొంతం అనుకుంటాం, కానీ అది సరైన అభిప్రాయం కాదు. అవి అచేతన స్థితి నుంచి వచ్చినవి.
గతం నుంచి వచ్చినవి. మనలో ఉన్న నెగిటివ్ ఆలోచన ఉంది అనే విషయం మనకు తెలియకపోవచ్చు, కానీ అలాంటి ఆలోచనలే హానికారకాలు అవుతాయి. అలాంటి ఆలోచనలు మనకి హాని చేస్తాయి అనే విషయం కూడా మనకు తెలియకపోవచ్చు. ఇవన్నీ మనసు చేసే జిత్తుల మారి పనులే. సరైన ఊహలే ఆలోచనల తీరును మారుస్తాయి. ఈ ప్రపంచం మొత్తంలో రెండు పాత్రలు ఉన్నాయి. అవి ఒకటి నీవు, రెండవది భగవంతుడు. అయితే నీ చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, వీరంతా నీలో మిగిలిపోయిన సంస్కారాల వల్లే నీ జీవితంలో తారసపడతారు. గుర్తుపెట్టుకుందామండి. వీళ్ళంతా ఎందుకు వచ్చారు? మన చుట్టుపక్కల మన బంధువులు కానీ మన చుట్టుపక్కల అందరూ మన దగ్గరికి ఎందుకు వచ్చారంటే మన సంస్కారాల వల్లే మన దగ్గరికి వచ్చారు వీళ్ళు. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, వస్తువుల ఉనికి మనం అంటి పెట్టుకునే ఉండే స్వభావం వల్లే ఉంటుంది. మనసు అపరిశుద్ధంగా ఉన్నంత వరకు మనలో రాగద్వేషాలు పుడుతూనే ఉంటాయి. సంస్కారాలన్నీ తొలగిపోయి కర్మలన్నీ పూర్తిగా నిర్వర్తింపబడినప్పుడే ద్వైతం తొలగిపోయి అద్వైతం అంటే ఏంటో అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అప్పుడే మనలోని ఆత్మని పరమాత్మగా మార్చుకోగలుగుతాము. ఆధ్యాత్మిక దృక్పథంతో ఉంటూ సంస్కారాలన్నీ తొలగించుకుని ఈ ప్రాపంచిక జీవితంలోని దుఃఖానికి, బాధలకు, రోగాలకు దూరంగా ఉంటూ ఒక పరిపూర్ణ విజేతగా ఈ మానవ జన్మ నుంచి నిష్క్రమించాలి. అవన్నిటిని ఎప్పుడైతే మనసుని కంట్రోల్లో ఉంచుకుని మన సంస్కారాలన్నింటినీ తొలగించుకుని ఎరుకుతూ ఉంటూ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు పరిపూర్ణ విజేతగా ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాము. మోక్ష స్థితి అంటారు కదా, అది ఆలోచనలతో కూడిన జీవశక్తి ఉద్ధృతే భావోద్వేగము. సాక్షిభావంతో గమనిస్తే భావోద్వేగాలన్నింటినీ అధిగమిస్తావు. ఇక్కడితో ఈ చాప్టర్ పూర్తయిపోయిందండి. మిగిలింది రేపు చెప్పుకుందాము. థ్యాంక్ యూ అండి.